ఓం గణేశాయ నమః. ఓం హయగ్రీవాయ నమః. ఈనాటి మన సబ్జెక్టు ఆర్ట్ ఆఫ్ లివింగ్. ఆర్ట్ ఆఫ్ లివింగ్ అనగా నా దృష్టిలో ఈ ప్రపంచంలో మనుషులంతా దుఃఖంతో ఉన్నట్టు ఆలోచిస్తూ దానిని యోగా లాంటి ప్రక్రియల ద్వారా అధిగమించాలని కొత్త సిద్ధాంతాలను తెరపైకి తెస్తుంటారు. దీనిని ఆర్ట్ ఆఫ్ లివింగ్ అని ఒక ముసుగు వేసి ప్రవచనకారులు, స్వామీజీలు దీనికి ఒక రూపాన్ని, ప్రక్రియను తయారు చేస్తున్నారు. అన్ని రంగాల్లో చేసే తీవ్ర ప్రశాంత పోటీ ఆర్ట్ ఆఫ్ లివింగ్ మనసును పదును పెడుతుంది. కానీ నేడు కావలసినది ఆర్ట్ ఆఫ్ లివింగ్ను పక్కన పెట్టి హార్ట్ ఆఫ్ లవింగ్ను ఆచరణలోకి తేవాలి. అదే హార్ట్ ఆఫ్ లవింగ్ హృదయాన్ని కదిలిస్తుంది. అప్పుడు అది ఆర్ట్ ఆఫ్ లివింగ్ని హార్ట్ ఆఫ్ లవింగ్గా మారుస్తుంది. ఇది శ్రీకృష్ణ ప్రేమ. అందరం నీవు నేను, నీ నా తేడా లేకుండా, అది ఇది భేదం లేకుండా ఉండేది హార్ట్ ఆఫ్ లవింగ్. నేటి సమాజంలో ఏ వ్యక్తి కూడా తానుగా జీవించడం లేదు. వేరే వాళ్ళ నమ్మకాల మీద నిలబడి బ్రతుకు సాగిస్తున్నాడు. అందుచేత నమ్మకాలు తయారు చేసేవాళ్ళు కొద్దిమంది, వాటిని గుడ్డిగా అనుకరించే వాళ్ళు మెండుగా తయారవుతున్నారు. దీనిని అర్థం చేసుకోవడానికి సరైన పదం బుద్ధుడు వచించిన 3వ సూత్రం అజ్ఞానం. అందుచేత తెలుసుకోవాల్సింది ఆర్ట్ ఆఫ్ లివింగ్ కాదు, ఆర్ట్ ఆఫ్ లవింగ్. అది తెలిస్తే అన్నీ తెలుస్తాయి. ప్రేమ మనసులో ఉండదు, హృదయంలో ఉంటుంది. నీవు జీవించేదానికి పోటీపడి ఉన్న శాంతిని పోగొట్టుకుంటున్నావు. శాంతి లోపల ఉంటుంది. బయటికి వెతికి పట్టుకోవాలనుకుంటే శాంతి ఎలా వస్తుంది? ఉన్నది లోపలైతే బయట వెతికితే ఎలా? పోయింది ఒక చోట, వెతికేది మరొక చోట. ఎందుకంటే అక్కడ చీకటి ఉంది, ఇక్కడ వెలుతురు ఉంది. కాబట్టి ఇక్కడ వెలుతురున్న చోట వెతుకుతున్నాను, పోగొట్టుకున్న చోట కాదు అన్నట్టు ఉంటుంది. ఈ వెతుకులాట మానవుడు ఒక వ్యక్తి కాదు, ఒక శక్తి. ప్రతి వ్యక్తి ఒక ప్రపంచం. విశ్వం నుండి విడదీయలేని పూర్వం కృష్ణుడిగా తనకు అవసరం లేకుండా ఇతరుల కొరకు తన శక్తిని వెచ్చించేది ప్రేమ. అది కేవలం ఒక భాగం కాదు, అది పూర్ణం. పూర్ణం అన్నప్పుడు మనకు గుర్తొచ్చేది ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే. సరే, ఇప్పుడు ప్రేమ అంటే ప్రేయసి ప్రియుల మధ్య, భార్యాభర్తల మధ్య, వ్యక్తుల మధ్య ఆకర్షణ, సంబంధం లేక సంసార సుఖానికి పరిమితమైన ప్రేమ అసలు ప్రేమ కాదు. ప్రేమ అంటే శ్రీకృష్ణ ప్రేమ. తాను ఇతరుల నుండి ఏమీ ఆశించకుండా, తన కోరికల కొరకు కాకుండా ఇతరుల ఆశలను మనస్ఫూర్తిగా తీర్చే ప్రేమతత్వం. అది విశ్వప్రేమ, అది అనంత ప్రేమ, అది అమృత ప్రేమ. అలనాటి హార్ట్ ఆఫ్ లవింగ్. ఈ హార్ట్ ఆఫ్ లవింగ్ ఈనాటిది కాదు, వేదకాలం నుండి చెప్పబడింది. ప్రతి జీవి వేల సంవత్సరాలుగా స్వచ్ఛమైన ప్రకృతి నుండి ఉద్భవించబడిన ఒక శక్తి స్వరూపం. ఒకసారి చరిత్రను గమనిస్తే కొండ గుహల్లో, సముద్ర తీరాల్లో ఋషులు వాళ్ళ మనసులను, ఆత్మలను పరిశుద్ధపరుచుకునే భావాలను, మాటలను వేదాలుగా, ఉపనిషత్తులుగా, వాటిని శ్లోకాలుగా, మంత్రాలుగా తీర్చిదిద్ది సామగానంగా మలచి వాటి శక్తి స్వరూపాన్ని సంతరించి ఆ ప్రకృతిని శాసించగలిగే స్థితికి చేరారు. మనం దీనిని మర్చిపోయాం. మహర్షులు ఏనాడు తమ జీవితాలను యోగించుకోలేదు, స్వార్థానికి వినియోగించుకోలేదు. జీవితాన్ని 100 సంవత్సరాలు సుఖ సంతోషాలతో ఆనందంగా ఉండాలని ప్రార్థించారు. శరదశతం అన్న మాటతో దేవతలకు హితుడైన ఆ సూర్యుడిని 100 శరత్తుల పాటు తిలకిస్తాం, 100 శరత్తుల పాటు జీవిస్తాం, 100 శరత్తుల పాటు సంతోషిస్తాం, 100 శరత్తుల పాటు సుఖిస్తాం, 100 శరత్తుల పాటు ఉంటాం, 100 శరత్తుల పాటు వింటాం, 100 శరత్తుల పాటు పలుకుతాం అని ఎలుగెత్తి చెప్పారు. అలాగే తమకు ధీశక్తిని ఇయ్యమని ఓం భూర్భువస్సుః గాయత్రి మంత్రంతో ఎలుగెత్తి చాటారు. నైతికత్వానికి, సంఘం యొక్క, సమాజం యొక్క మంచి జగత్ కళ్యాణానికి పూర్వీకులు చేసిన ప్రచారం అమోఘం. ఓం భద్రం కర్ణేభిః శృణు యామదేవ భద్రం పశ్యేమాక్ష బిర్యజాత్రణ స్థిరైరంగై స్తుష్టు వాంగ్ స్తన నూభిణం వ్యసేమ దేవహైతి దేవతం. ముండకోపనిషత్తులో మంచి వాక్యాలు వినడం,
మంచి దృశ్యాలు కనడం, అలాగే అన్ని ఇంద్రియాలతో చేసే పనులు మంచిగా చేయాలని కోరడం, అలాగే మంచి మాటలు వినాలని, చూడాలని, చేయాలని జాతిని ఉత్తేజపరిచారు. అదేవిధంగా కఠోపనిషత్తులు ఓం సహనావతు సహనౌ భునక్తు సహవీర్యం కరవావహై అంటే గురు శిష్యులిద్దరూ సమన్వయంతో పరస్పర అవగాహనతో విద్య సాగించాలనే శాంతి మంత్రం అది. ఈ ప్రపంచంలో సకల జీవులు సుభిక్షంగా ఉండాలని సర్వే జన సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు, వసుదైక కుటుంబం అని హార్ట్ ఆఫ్ లివింగ్ అంటే ఇది. వేల సంవత్సరాల క్రితం అసలు భాష ఎలా వచ్చింది, దాని వ్యాకరణాన్ని ఎవరు సంతరించారు, మంచి భావనలు ఎలా యోచించారు, ఈనాడు ఎవరో చెప్పిన అబద్ధాలను సిద్ధాంతాలుగా మలిచి ధనం, అధికారం, మానవుని లోపాలను అన్నింటినీ ఆ సిద్ధాంతాలు సరిచేస్తాయన్న వాదనల ద్వారా కొత్త నమ్మకాలకు ప్రేరణనిస్తూ ప్రస్తుత మనస్తత్వాలు తయారవుతున్నాయి. ఎంత దిగజారుడుతనం, ఎంత అల్పత్వం, ఎంత నిర్వీర్యం, ఎంత నిర్జీవం, గత శక్తులన్నీ తుడిచిపెట్టబడ్డాయి. ఈ ప్రక్రియ వలన అసలు సిసలైన ఆనందాన్ని పొందుతున్నామన్న భ్రమను కలిగిస్తున్నది. దీనంతటికీ మూలం సుజ్ఞానం అనగా సక్రమమైన జ్ఞానాన్ని 10 మందికి పంచే ప్రక్రియను పటిష్టం చేసి నెగటివ్ థాట్స్, చెడ్డ ఆలోచనలను పెంపొందించే మాధ్యమాలపై ఒక నిఘా ఉంచడం సమాజానికి అన్ని విధాలా శ్రేయస్కరం అవుతుంది. కోటాను కోట్ల గెలాక్సీలు నిరంతరం కదిలిపోతుంటే ఒక పరమాణు కీర్తి స్థాయి విలువ ఎంత? గత 5000 సంవత్సరాల్లో గొప్ప కీర్తివంతుడంటే అలెగ్జాండరు, బుద్ధుడు, శంకరుడు అని కోట్ల మందిలో కొన్ని పేర్లను మాత్రమే చెప్పగలం. కానీ 10,000 సంవత్సరాల్లో, 50,000 సంవత్సరాల్లో ఇవే పేర్లు చెప్పాలి. అలాగా 1,50,00,000 సంవత్సరాలు కింద విషయాలు ఎవరికి తెలియదు. అంత మాత్రం దానికి ఇంత ఆర్భాటం ఎందుకు? అనవసరంగా చెత్తంతా నెమరు వేసుకుంటూ కాలాన్ని ఊహల్లో భ్రమల్లో కడిపివేయడం అజ్ఞానం. తెలియని మంచి విషయాలను తెలుసుకోవడం సుజ్ఞానం. అనుభూతి దశ పరిపాక రమ్యమైన జ్ఞానం ఎరుక. భగవంతుడు అనేవాడు ఉంటే ఈ జీవులను ఎందుకు సృష్టించి ఉంటాడు అన్నది చాలా పెద్ద సందేహం. ఈనాడు ఎంతో సాంకేతిక పరిజ్ఞానం సముపార్జించి ప్లేగు, మలేరియాకు, మసూచికి, విషజ్వరాలకు వ్యాక్సిన్ను తయారు చేయగలిగి ఎన్నో వ్యాధులను నయం చేస్తూ చివరకు గుండెకు గుండెను, కిడ్నీకి లివర్కు లివర్ను మార్చగలిగి ఇతర గ్రహాల దగ్గరికి ప్రయాణం చేస్తున్నారు. ఒక అణుబాంబుతో ప్రపంచాన్నంతా సర్వనాశనం చేయగలిగిన శాస్త్రజ్ఞానాన్ని ఉపయోగిస్తున్నారు. కానీ తెలివి తక్కువ వాడిని తెలివిగలవాడిగా, అజ్ఞానిని జ్ఞానిగా, కోపిష్ఠుని శాంతపరుడిగా, దురాశాపరుని త్యాగిగా, పిచ్చివాడిని మంచివాడిగా, నిర్దయుని దయార్థ హృదయునిగా, మంచి మార్గంలో నడిచే జీవిగా, దయ, సత్యము, ధర్మము, దానగుణములు కలిగిన వ్యక్తిగా మలిచేందుకు ఒక వ్యాక్సిన్ తయారు చేస్తే, లేదా బ్రెయిన్ ప్రవర్తనను సరిచేసే ఒక చిప్పును పెడితే ఇంత కర్మను అనుభవించవలసిన గతి మానవునికి ఉండదు కదా. కాబట్టి దీనంతటికీ సంక్షిప్తంగా ఏం చెప్పదలుచుకున్నామంటే, హార్ట్ ఆఫ్ లివింగ్ ఉంటే, హృదయంతో ఆలోచిస్తే, ప్రేమ త్యాగాన్ని కరగలిపి ఆలోచనలు చేస్తే, మంచిని పెంచుతూ చెడ్డను తుంచివేస్తుంటే, జ్ఞానం స్థానంలో సుజ్ఞానాన్ని ప్రతిష్ఠింపజేస్తే ఈ మానవ జీవితం సుఖంగా, సంతోషంగా, హాయిగా, ఆనందంగా ఉంటుందన్న నమ్మకం. ఇది ఈనాటి ఆర్ట్ ఆఫ్ లివింగ్ కాకుండా అలనాటి హార్ట్ ఆఫ్ లవింగ్గా మార్చుకుంటే మనందరికీ ఒక కొత్త శకాన్ని, కొత్త ప్రపంచాన్ని చూడగలుగుతాం. థ్యాంక్ యూ.